ట్రెండింగ్లో ఉన్న నేమ్ షర్మిల. సో షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. రేపే కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఒకానొక సమయంలో జగన్ వదిలిన బాణంగా ఉన్న షర్మిల ఇప్పుడు జగన్ వైపే ఎక్కుపెట్టిన బాణంగా ఎందుకు మారింది అంటే ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆమె పాదయాత్రలు కూడా చేసింది. కానీ కారణాలు ఏదైనా, ఆ కుటుంబం మధ్య విభేదాలు ఉండొచ్చు, కారణాలు ఏదైనా కూడా జరుగుతుంది కదా. ఆమె ఏమి ఒక రాజ్యసభకి వెళ్ళలేదు, ఓ మంత్రి కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. ఆమెకు రాజకీయ ఇంట్రెస్ట్, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నది అనేది ఆమె అంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం బట్టే మనకు అర్థమైంది. ఆసక్తి లేకపోతే రాజకీయ అంత పెద్ద పాదయాత్ర అన్నకు చేయరు. బట్ కారణాలు ఏదైనా వారి మధ్య ఎక్కడ కుదరలేదో మనకు తెలియదు. అంతర్గతంగా కుటుంబంలో అడ్జస్ట్మెంట్లు, సర్దుబాట్లు ఏం జరిగాయో మనకు తెలియదు. కానీ మనకు బయటికి కనబడేది మాత్రం ఆమెకు రాజకీయపరమైన గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లభించలేదు అన్నది నిజం. సో ఆటోమేటిక్గా లభించినప్పుడు ఏం చేయాలి ఆమె? సో జగనన్న వదిలిన బాణం కరెక్టే, కానీ ఇప్పుడు ఆమెకు ఆ సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల అనివార్యంగా ఆమె ఆ పార్టీ నుంచి వేరిపోయి మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయలేదు. ఆమె తెలంగాణకు వచ్చారు. నిజంగానే అన్నతోనే ఎదుర్కొనాలి అని కౌంటర్ పాలిటిక్స్ అక్కడ ఏం చేయలేదు. తర్వాత మీకు ఇప్పుడు తెలంగాణలో సాధ్యం కానప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. అందువల్ల వైసీపీలో గుర్తింపు ఒక సమస్య కావచ్చు, లేదు కుటుంబంలో ఇతరులు ఆరోపిస్తున్నటువంటి ఆస్తి తగాదాలో కారణము అని అంటున్నారు. సో రకరకాలు ఏ కుటుంబంలోనే ఉంటుంది అది. ప్రతి పెద్ద పెద్ద కుటుంబాల్లో, ఆస్తులున్న కుటుంబాల్లో అనివార్యంగా తగాదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అందులో చాలా పెద్ద కుటుంబం. అన్నిటికీ మించి కడప లోక్సభ సీటు విషయంలో విభేదాలు వచ్చాయి. ఈవెన్ వివేకానంద రెడ్డి విషయం కూడా విభేదించడానికి కారణం అది. కడప లోక్సభ సీటు తమ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీని దాటి పోకూడదు అనేది ఒక వాదన అని. అంటే వివేకానంద రెడ్డి కన్నా, విజయమ్మ కన్నా, షర్మిల కన్నా ఇవ్వాలని. అక్కడ అవినాష్ రెడ్డికి ఇవ్వడం ద్వారా ఈ విభేదాలకు చాలా కీలకమైన పరిణామం అది. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది, పొలిటికల్గా అకామిడేట్ కాకపోవడం వల్లనే జగనన్న వదిలిన బాణం జగన్ పైకే బాణంగా మారిపోయింది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కి చెందిన షర్మిల అంటే ఎందుకు తెలంగాణను ఎంచుకున్నట్టు? అంటే ఏపీలో రాజకీయం చేయకుండా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టాలని అనుకున్నారు. తర్వాత అది విఫలయత్నం అయిన తర్వాత ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? అంటే మొదలు ఏపీకి వెళ్ళాలనుకోవడం అనేది తర్వాత సంగతి. దానికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణను ఎందుకు ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి బహుశా అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డితోనే ప్రత్యక్షంగా పోరాడటానికి ఆమె సిద్ధపడి ఉండకపోవచ్చు. అంటే